ఈ నా అన్వేషణ అనే వేస్ట్ గాడు ఒక వీడియో అప్లోడ్ చేసిండు. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నటువంటి ఒక కథ అని చెప్తున్నావు. మరి నువ్వేం చేస్తున్నావురా? నీ వీడియోలకు వ్యూవర్షిప్ తగ్గిందని చెప్పి, ఈ సంవత్సరంలో ఏ కంటెంట్ లేదు పట్టుకుందామని చెప్పి, మరి నువ్వు ఈ కంటెంట్ పట్టుకుంటలేదా? మంచి అనే ముసుగుతోటి ఎవరికో స్త్రీల హక్కుల గురించి పోరాడేటోన్ లాగా పీకుడు లాగా భూమికి 3 జానలు ఉండవు. వచ్చి రోజు నువ్వేం మాట్లాడుతున్నావురా? మగవాళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటే భవిష్యత్తు బాగుంటది, ఆలోచన బాగుంటది, అన్ని మంచిగా ఉంటాయని మంచి మార్గంలో పెట్టి గరికపాటి గారికి ఏ దేశంలో వ్యభిచారం ఎడ నడుస్తుంది, ఆడవాళ్ళని ఏ విధంగా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని వీడియోలు పెట్టి నువ్వు ఒక్కటేనా? ఈ నా అన్వేషణకు గరికపాటికి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి పగనంట. నువ్వు ఒక బొచ్చుగానివి, నువ్వు ఒక పగనివి. ఆయన ప్రవచనాలలో ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు, స్త్రీలకు ముఖ్యంగా ఎంత గౌరవాన్ని ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇస్తూ మాట్లాడినటువంటి మాటలు వందలాది, వేలాది, లక్షలాది మాటలు ఉన్నాయి. ఈ సమాజానికి శత్రువు నువ్వా గరికపాట? నువ్వు కాదు 100కు 100%. సిగ్గుశరం ఉన్నట్టు మాట్లాడుతున్నావా నువ్వు? ఈరోజు ఒకటే కడుపులో పుట్టిన అన్న చెల్లెళ్ళను కూడా ఒకటే రూమ్ లో పడుకోపెట్టొద్దు ప్రైవేట్ గా అని మన కల్చర్ చెప్తా ఉంది. అంటే ఏంది? ఇప్పుడు అన్న చెల్లెల్ని ఇంకేదైనా చేసేస్తాడని చెప్ప? ఒక ఆడబిడ్డకు ఒక వయసు వచ్చిన తర్వాత తన తండ్రి అయినా తన అన్నైనా ఇంట్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి క్లాసెస్ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చెప్పకండి. క్లాసెస్ చెప్పకండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వద్దు చెప్పకండి. ఎందుకు చెప్తున్నారు? ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఆడవాళ్ళు ముందుకు వచ్చి? ఎందుకంటే బాలేదు కదా, పరిస్థితులు బాలేవు కదా. ఇప్పుడు ఈ బట్టెవాస్ గారు చెప్తున్నాడు, గరికపాటి గారు ఒక విషయం మీద ఒక ఆడవాళ్లకు మోటివేట్ చేస్తూ ఆయన కొంచెం ఏదో మాట్లాడుతూ ఉంటే వీడు ఏం చెప్తున్నాడు అంటే, కింది పార్టీ కట్ చేయాలంట. మరి కట్ చేయండి. మరి ఇంట్లో ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవ్వగానే తండ్రిది అన్నది అందరిది కట్ చేసేయండి. సాంప్రదాయం అండి. ఎప్పటి వరకైతే మన కల్చర్ని మనము దూరం చేసుకోవడానికి హక్కు, ఇది నేను పుట్టినందుకు, ఇది నా ఇష్టం ఉన్నట్టుగానే నేను బ్రతుకుతా, ఇలాంటి మాటలతోటి మన కల్చర్ని ఎంతవరకైతే మనం దూరం చేస్తామో మన బ్రతుకులు అంత నాశనం అవుతాయి, మన బంధాలు అంత దారుణంగా కూలిపోతాయి. ఇప్పుడు ఈ నా అన్వేషణ అనే ఇలాంటి దరిద్రుల మాటలు వింటే గనక ఇంట్లో నీ భర్తతోని ఉండు, ఆఫీస్తో నీకు నచ్చితే నీ కొలిగ్తోని ఉండు, ఇంకెవరైనా బయట నచ్చితే నీ వాళ్ళతోని ఉండు, అది నీ హక్కు అని మాట్లాడతాడు వీడు. మాట్లాడు, వీనికి పెళ్లి కాలేదు, వీనికంటూ ఒక భార్య లేదు, వీనికంటూ అక్క చెల్లెలు ఉన్నారో తెలియదు, లేరో తెలియదు, ఉన్నవాడు గౌరవం ఇవ్వడు, మన తల్లికి వాడు గౌరవం ఇవ్వడు, వాడు ఎదుటి తల్లిలకు గౌరవం ఇవ్వడు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నటువంటి ఒక కథ అని చెప్తున్నావు. మరి నువ్వేం చేస్తున్నావురా? నీ వీడియోలకు వ్యూవర్షిప్ తగ్గిందని చెప్పి, ఈ సంవత్సరంలో ఏ కంటెంట్ లేదు పట్టుకుందామని చెప్పి, మరి నువ్వు ఈ కంటెంట్ పట్టుకుంటలేదా? మంచి అనే ముసుగుతోటి ఎవరికో స్త్రీల హక్కుల గురించి పోరాడేటోన్ లాగా పీకుడు లాగా భూమికి 3 జానలు ఉండవు. వచ్చి రోజు నువ్వేం మాట్లాడుతున్నావురా? నీ ఉద్దేశం ఏమున్నదిరా? మరి ఏడ కనబడితే ఆడ పీక నరకాలి. సరేరా, అరే నా అన్వేషణ, నీకు నిజంగా దమ్ము ఉంటే భారతదేశంలో ఏ ఒక్క మూలకొచ్చి, బార్డర్ దాటి మూలకొచ్చి నిలబడి ఎవరి పీక నరుకుదాం ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేయ, మనం పోయి నరుకుదాం రా. నువ్వు భారతదేశం మీదకి ఏడైతే మీ తల్లి గారు 9 నెలలు నిన్ను మోసిరు కదా, మోసిన తల్లిని మోసిన భారతదేశ భూమి ఉంది కదా, ఈ భూమి మీద నిలబడి ఇరికొచ్చి తర్వాత మనం పీకలు నరుక్కుందామా, ఇంకేదైనా నరుక్కుందామో వచ్చినాక మాట్లాడదాం రా. నువ్వు రారా, నువ్వు వచ్చి మాట్లాడడానికి. ఇంత స్త్రీల హక్కుల గురించి పోరాడుతావు, భారతదేశపు స్త్రీల హక్కుల గురించి పోరాడే నా అన్వేషణకు జైలు కొడతాం. రారా ఇడికి, రారా ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాం రారా. తెలివిలేని దద్దమ్మ, తెలివిలేని సన్నాసి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అమ్మాయిలు సాంప్రదాయంగా ఉండండి అని చెప్పినంత మాత్రాన అమ్మాయిల బట్టలు వేసుకోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి అని కాదురా. ఆ పద్ధతి, మన సాంప్రదాయము పాతకాలం నుండి కూడా ఆ విధంగా వస్తూ ఉన్నాయి. ఈ రోజు అమ్మాయిలు అట్లుంటే సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటుంది అని చెప్పడం. అమ్మాయిలు వాళ్ళ వస్త్రాలు ఎంత గౌరవంగా కడితే వాళ్ళ పైన అంత గౌరవం పెరుగుతుంది, అది సహజం. అట్లా అని చెప్పి వస్త్రధారణ వెస్టర్న్ గా మారినంత మాత్రాన వాళ్ళ పైన గౌరవం ఉండదా అంటే ఉండదని మేము ఎక్కడా కూడా చెప్పట్లేదురా, ఎక్కడ కూడా చెప్పట్లేదు. గరికపాటి గారు ఏ ప్రసంగంలో అయినా చెప్పినటువంటి విషయం ఒకటి, అమ్మాయిలు మన పద్ధతులను వదలకండి, అబ్బాయిలు బొట్టు పెట్టుకోకపోతే బొట్టు పెట్టుకోమని కూడా తిట్టిన రోజులు ఉన్నాయిరా. అమ్మ చాలా మంచిదంటే చెల్లి చాలా చెడ్డదని కాదురా ఓ బుర్ర తక్కువ. ఈ రోజు శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలకు ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాం. ట్రెండీ కల్చర్ లో, అప్డేట్ కల్చర్ లో, ఆధునిక కాలంలో, వెస్టర్న్ కల్చర్ లో బట్టలు కొంచెం వారికి నచ్చినట్టుగా వేసుకోవడం తప్పు కాదు. సరే, తప్పు ఎవరికి కాదు, ఎవరికైతే తప్పు అనిపించట్లేదు అది తప్పు కాదు. నా చెల్లో
నా తల్లో నా అక్కనో కడప దాటేటప్పుడు అమ్మా రోజులు మంచిగా లేవు, రాక్షసులు ఉన్నారు, తల్లి కొంచెం పద్ధతిగా రెడీగా అమ్మా కొంచెం ఈ విధంగా బట్టలు వేసుకో అమ్మ చున్నీ వేసుకో అమ్మ, దీనికి ఈ చుడిదారికి చున్నీ వేసుకుంటే బాగుంటది అని మేము చెప్పి పంపిస్తాం రా. చెప్పినంత మాత్రాన నా అక్క పైనో నా చెల్లి పైనో నాకు తప్పు ఉద్దేశం ఉందని కాదు. సమాజం బాగాలేదు, ఇది కలియుగం, ఇది కలికాలం, రోజులు బాగలేవు, చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక అన్నలాగా నాకుంది. నేను బరాబర్ చెప్తాను. మరి ఈ రోజు నా చెల్లికి ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టం ఉన్నటువంటి వస్త్రధారణ వేసుకొని జరగకూడనిది ఏదన్నా జరిగినప్పుడు ఈ సో కాల్డ్ సూడో ఫెమినిస్ట్ ఎవడన్నా ముందుకొచ్చి మాట్లాడతారా? ఈ సో కాల్డ్ బట్టేబాజ్ మాటలు మాట్లాడే నా అన్వేషణగాడు ముంగట్టుకొచ్చే మన బాధ్యతగా ముందుకొచ్చి నా భుజం తట్టుతాడా? భారతదేశం లోపలికి అడుగు పెట్టని వీడు పెద్ద భయస్థుడు, పిరికి పందవిడు, వీడు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శిస్తాడా? కాదు కదా. నా చెల్లికి ఏమన్నా అయితే బాధపడాల్సింది ఎవడు? బరాబర్ నేనే కదా. మరి ఇట్లాంటి వస్త్రధారణ వేసుకుంటేనే, వెస్టర్న్ గా బట్టలు వేసుకుంటేనే, జీన్స్ ప్యాంట్ వేసుకుంటేనే రేపులు జరుగుతున్నాయా లేకపోతే జరుగుతలేవా అంటే మీ బట్టలు మంచిగా ఉండాలి, బట్టలు మంచిగా ఉంటే బయట చూపులు మంచిగా ఉంటాయి అని ఒక ఆలోచన పోయి ఒక అన్నగా దేర్ ఆర్ ఛాన్సెస్ కదా. 100% ఇట్లా బట్టలు వేసుకుంటేనే రేపులు జరుగుతాయి అంటలేను, దేర్ ఆర్ ఛాన్సెస్ కదా. అమ్మ బట్టలు మంచిగా వేసుకొని చెప్పడం నా బాధ్యత. ఒకవేళ వస్త్రమే అత్యాచారానికి కారణమవుతుందా అని మీరు అడిగితే లేదు. 80 సంవత్సరాల ముసలామెకు అవుతుంది రేపు, 3 సంవత్సరాల చిన్న బిడ్డకు అవుతుంది రేపు, 6 నెలల చిన్న పసిపాపకు కూడా రేపు అవుతుంది. అదే విధంగా ఒక 18 నుండి 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయికి కూడా అవుతుంది. ఇప్పుడు వీడు చెప్పేది ఎట్లుందంటే సాంప్రదాయాలు లేవు, సంస్కృతి లేదు, ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లో మెడలో 3 ముళ్ళు కట్టించుకున్నటువంటి భర్తతోటి ఉండు, నీకు బయట నచ్చితే ఇంకొకరితోటి కూడా ఉండు, నీ ఇష్టం, అది నీ హక్కులనంటే ఎంతవరకు కరెక్ట్ ఇది?